ఒక్కసారి హృదయం తెరిచాడయ్యా, నేను ఎంత తప్పు చేస్తున్నాను అనుకుంటా. నువ్వేం తప్పు చేయట్లేదు, కానీ అపవాది నీకు తెలియకుండా నీతో చెప్పించి నిన్ను దేవుని రాజ్యానికి విరోధంగాను, నీ కుటుంబం ఎదుగుదల లేకుండాను, నీ జీవితానికి అడ్డుగా నిలుస్తుంది కదా. అడుక్కో, కన్నీటి తడు. వేసాయా, నేను పాపినేసాయా, నేను పాపిని ప్రభు, నిజంగా నేను పాపినే. అనేక మార్లు ప్రభు నీ నాటని తెలిసి 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 ప్రభు నేను నీకు విరోధంగా నా మాటలతో నేను పోగొట్టుకున్న పాపినేసాయా. దయచేసి ప్రేమ బిడ్డలారా, దయచేసి కూడా దేవుని రాజ్యానికి వారసులు కావాలి. మనము దేవుని మహిమ వారసులుగా ఉండాలి కనుక పరిశుద్ధ దేవుడు అడుగుతాను. నా యేసు నేను కనికరించేసాను అడుగు. సమాధానకర్తడ తండ్రి, నన్ను నా కుటుంబాన్ని దాటిపో. అనేక సార్లు ప్రభు తండ్రి మేము ఈ విషయంలో మేము పాపమే చేశాం, పాపనమే కనికరించని వేస్తాను అడుగు. దేవుని రాజ్యానికి అడ్డుగా ఉండే దొంగతనములు చేయకూడదు కదా. ప్రభు నామకు లోబడి ఉండాలి కనుక సమయాన్ని దొంగిలించకూడదు కదా, సమయం సద్దునేపరచుకోవాలి కదా. నిద్రించిన తన దాసురాలు పరదేశంలో ఉన్నది కనుక ఆ పరదేశంలో తన గర్భను పుట్టినవారు కానీ తన వారు కానీ తన నిలువైన వారి గ్రామం కానీ సంఘం కూడా ప్రవేశించాలంటే తప్పకుండా మన జీవితాలు కూడా ప్రభుకు అంగీకరణగా పవిత్రమైన దానికోసం దేవుడు ఇన్ని విషయాలు మాట్లాడుకొచ్చాడు కనుక పవిత్ర జీవితం కనుగొన్న కోసం ప్రభుని అడుగుదాం. పరిశుద్ధ పదాన్ని సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలు కొంత తెలుస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడారు కదయ్యా. క్రీస్తును చూస్తున్న ప్రభుత్వాన్ని గొప్పలు కూడా గ్రామంలో ప్రభని పరిశుద్ధ రక్షకుని బిడ్డలతో మీరు మాట్లాడుతూ ఈనాడు ప్రభని నామనుడి గృహానికి వచ్చి నిద్రించిన ఈ దాసురాలి యొక్క తండ్రి నాన్న తన తన ప్రభ ఈ ప్రార్థన కోటలో మీరు తోడేవండి. నాన్న మీరు మరి మాట్లాడిన ప్రతి మాట బిడ్డ కొందనాలు ప్రత్యేకించి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రత్యేకించి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారితో పాటు నన్ను మమ్మల్ని కూడా మీరు కరుణించి నీ రాజ్యానికి మీ వారసులకు మీరు సహాయం చేసి ఎవరెక్కడ ఆగిపోయి ఉన్నదో, ఎవరు ఏ విషయంలో తండ్రి వారి జీవిత వ్యాప్తి గ్రామంలో కొనసాగట ఆగిపోయి ఉన్నారో, ఎవరు బట్టి వారు బందీలై ఉన్నారో, ఎవరు హేళన చేసిన నిడిచిపెట్టారో, ఎవరిని బట్టి ప్రభు అభ్యంతరపరచబడుతున్నారో తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. అభ్యంతర రాక మానవుని అభ్యంతరపరచడం శ్రమ అన్నారు కదయ్యా. ఆ శ్రమలో మేము ప్రవేశించుకుంటూ కొంచెం నీ కృప దయచాను ఆయన. నీ కటాక్షం రాజ్యంలో ప్రవేశ కృప దయచేసి ఈరోజు ప్రతి వారిని నిందరు కొట్టివేయండి. ఈరోజు ప్రతి వారిని నిందరు కొట్టివేసి నీ సమాధాన శాంతిని దయచేసి మీరే దీవించి కనికరించి కటాక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.